రామనామం ఎంతో శక్తివంతమైనది. రామ అనే 2 అక్షరాలు పలికితే చాలు కష్ట నష్టాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది. అందుకే రామాలయం లేని ఊరు ఉండదు. ప్రతి ఊరికో రామాలయం ఉంటుంది. ఊరికో ఆలయం ఉన్నప్పటికీ కొన్ని ఆలయాలు ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటాయి. అలాంటి ప్రత్యేకతలు కలిగిన ఆలయమే ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయే రాములవారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విజయనగరం జిల్లాలో నెల్లిమర్లకి అతి చేరువలో ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలుచుకునే రామతీర్థం క్షేత్రాన్ని ఈ వీడియోలో చూసేద్దాం. మరి రామతీర్థం ఆలయ విశేషాలు మరియు చరిత్ర తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామశెట్టి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామతీర్థం ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి రైలు మార్గంలో వచ్చేవారు ముందుగా విజయనగరం రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని డైరెక్ట్గా రామతీర్థం చేరుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుండి ఆటోలు ఉంటాయి ఆర్టీసీ కాంప్లెక్స్కి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రామతీర్థంకి బస్సులు ఉంటాయి. లేదంటే నెల్లిమర్ల వైపు వెళ్ళే ఏ బస్సు అయినా ఎక్కొచ్చు. ఆర్టీసీ కాంప్లెక్స్ బయట నెల్లిమర్ల వెళ్ళే సేర్ ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇదిగోండి, మనం నెల్లిమర్ల దగ్గరలోకి వచ్చేసాం. తర్వాత వచ్చే రామతీర్థం జంక్షన్ దగ్గర దిగాలి. ఇదిగో ఇదేనండి రామతీర్థం జంక్షన్. ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మనకి రామతీర్థం వెళ్ళటానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇది రామతీర్థం వెళ్ళే రోడ్డు. ఇదే ఇక్కడ నుంచి మనం రామతీర్థం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి రామతీర్థం ఆలయం చేరుకోవటానికి ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 15 నిమిషాలు అలా పడుతుంది మనకి రామతీర్థం ఆలయం చేరుకోవటానికి. ఆలయానికి చేరే లోపు ఈ ఆలయ చారిత్రక కథనం తెలుసుకుందాం. ఈ రామతీర్థం క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రామతీర్థం చారిత్రక కథనం ప్రకారం 469-496 ఏడి మధ్యకాలంలో ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉండేదని చరిత్ర చెబుతుంది. కొన్నేళ్ల తర్వాత ఆ ఆలయం జాడ కనుమరుగైపోయిందట. మళ్ళీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలైన భక్తురాలికి రాములవారు కలలో కనిపించి ఇక్కడున్న చెరువులో తను ఉన్నట్లు చెప్పారట. అక్కడికెళ్ళి చూడగా శ్రీరాముని విగ్రహంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలు అక్కడ లభించాయి. ఈ విషయం తెలుసుకున్న అప్పటి పూసపాటి వంశానికి చెందిన మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించారు. విగ్రహాలు తీర్థంలో దొరకడం వల్ల ఈ క్షేత్రానికి రామతీర్థం అని పేరు వచ్చింది. ఈ రామతీర్థం ఆలయం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం కొండ కింద విజయనగర రాజులు నిర్మించిన రామతీర్థం ఆలయం కాగా, దాని ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై కోదండరామస్వామి ఆలయం ఉంటుంది. ఈ కొండనే నీలాచలం అని, ఓదికొండ అని కూడా పిలుస్తారు. మనకి ఇప్పుడు కనిపిస్తున్న కొండలు అవే. ఈ ఆలయానికి ఉత్తరాన ఉన్న ఈ కొండ 2 కిలోమీటర్ల పొడవు, 600 మీటర్ల ఎత్తున ఏకశిలా పర్వతంలా కనిపిస్తుంది. ఈ రామతీర్థం పురాణ కథనం ప్రకారం ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీది. ఆ సమయంలో కృష్ణుణ్ణి కూడా తమతో రమ్మని పాండవులు కోరగా, శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తన బదులుగా పూజించమని చెప్పాడట. త్రేతాయుగంలో సీతారాములు వనవాస సమయంలో ఈ కొండపై సంచరించారని కూడా చెప్తారు. సీతారాములు పాండవులు ఈ కొండపై కొంతకాలం సంచరించారని చెప్పటానికి కొన్ని ఆనవాళ్లు మనం ఈ కొండపై చూడవచ్చు. అంతేకాకుండా జైనులు, బౌద్ధులు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు కొన్ని చారిత్రక ఆధారాలున్నాయి. ఇక మనం ఆలయం దగ్గరలోకి వచ్చేసాం. ఇదిగోండి, మనం ఇప్పుడు చూస్తున్న కొండలు ఎన్నో చారిత్రక మరియు పురాణ కథలకు ఆధారంగా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు మనం దగ్గరలోకి చేరుకున్నాం. ముందుగా మనం ఈ కొండపైన ఉన్న ఆలయాన్ని చూసేద్దాం. 2020 సంవత్సరంలో ఈ కొండపైన ఉన్న ఆలయంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆలయంలో ఉన్న శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది జరిగిన తర్వాత ప్రభుత్వం వారు అక్కడ ఉన్న ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ విగ్రహాలని ప్రతిష్ఠించారు. మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళే మెట్ల దగ్గరికి వచ్చేసాం. ఈ మెట్లెక్కి కొండపైకి చేరుకోవాలి. ఇంతకుముందు కొండపైకి వెళ్ళటానికి మెట్ల మార్గం సరిగ్గా ఉండేది కాదు, కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు మెట్లవి బాగా నిర్మించారు. ఇప్పుడు మనం కొండపైకి చేరుకున్నాం. మొత్తం అంతా తిరిగి పరిసరాలన్నీ చూసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నది పునర్నిర్మాణం చేసిన ఆలయం. ఈ ఆలయం పక్కనే ఉన్న ఈ కోనేరులో
ఏ కాలంలోనైనా సరే నీరు ఇంకిపోవంటారు. ఈ కోనేరులో ఏదైనా వస్తువు వేస్తే అది కాశీలో తేలుతుందని చెప్తారు. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నది భీముని గుహకి దారి. పాండవులు ఇక్కడ నివసించారనటానికి ఎన్నో ఆనవాళ్లు ఈ కొండపై మనం చూడవచ్చు. అలాగే సీతారాములు వనవాస సమయంలో ఈ కొండపైన నివసించారనటానికి ఎన్నో ఆనవాళ్లు ఈ కొండపైన మనం చూడవచ్చు. ఈ ప్రాంతంలో బౌద్ధులు, జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ కొండపైన ఆనవాళ్ళను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనకి కనిపించే ఆనాటి ఆనవాళ్ళు భీముని గుహ, గాడి పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు ఇక్కడ కనిపిస్తాయి. సీతారామ లక్ష్మణులు ఇక్కడ వనవాసం చేసే సమయంలో శివమంత్రం జపించారని పురాణాల్లో ఉంది. అందుకే ఇక్కడ శివరాత్రితో పాటు కార్తీక మాసంలో కూడా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. రామతీర్థంలో జరిగే శివరాత్రి జాతర ఎంతో ప్రత్యేకం. ఇక కొండపై నుంచి మనం కిందనున్న ఆలయానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆలయం యొక్క ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఇటువైపు నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆలయం బయట కొబ్బరికాయలు, పూజ సామాన్లు అమ్ముతారు. ఏమైనా కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇటువైపు నుంచే మనం దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ లో ఇక్కడ మనకి ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం ఏదైనా ప్రత్యేక పూజలు, అర్చనలు లేదంటే ప్రత్యేక దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఈ ముఖద్వారం నుండి లోపలికి వెళ్తాము. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయ నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. చంపావతి నదీ తీరంలో పచ్చని ప్రకృతి లోగిళ్లలో అలరారుతున్న ఈ రామతీర్థం క్షేత్రం ప్రశాంతతకు నిలయం. మనం ఇప్పుడు ఆలయం లోపలికైతే వచ్చేసామండి. ఇక దర్శనం చేసుకుందాం. మామూలు రోజుల్లో పెద్దగా జనం అయితే ఉండరు. ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసేసుకుందాం. దర్శనం అయిన తర్వాత ఈ ఆలయ పరిసరాలన్నీ తిరిగి చూద్దాం. వెండి కవచాలతో సీతా సమేతంగా ఉన్న శ్రీ రామచంద్రమూర్తి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆలయం మొత్తం తిరిగి ఇక్కడ ఉన్న ఉపాలయాలను కూడా దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఉన్న ఉపాలయాల్లో వైకుంఠనాథ స్వామి, వేణుగోపాల స్వామి, లక్ష్మీదేవి, మాధవస్వామి, వరాహలక్ష్మి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఆల్వారుల సన్నిధి మరియు ఉమా సదాశివ స్వామి వాళ్ళను దర్శించుకోవచ్చు. ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రామతీర్థం ఆలయంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి రోజున రాముడికి కళ్యాణం నిర్వహించి పౌర్ణమి వరకు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను రోజుకొక వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. స్వామి కళ్యాణానికి పుట్టిమూగి వంశస్థులు ఆడపిల్లి వారి తరపున సీతమ్మకు మెట్టెలు, మంగళసూత్రాలతో పాటు ఇతర వివాహ సామాగ్రిని తీసుకొస్తారు. ఇందుకోసం పూసపాటిరేగ మండలం కుమిలి నుంచి కాలినడకన ఇక్కడికి చేరుకుంటారు. అలాగే పూసపాటి వంశీయులు మగపెళ్లి వారి తరపున పాల్గొంటారు. దసరా సమయం 10 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. విజయదశమి నాడు స్వామిని అశ్వవాహనంపై ఊరేగించి నీలాచలం కొండ వద్ద జమ్మి వృక్ష పూజ, ఆయుధ పూజ నిర్వహించడం ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. ఈ ఆలయంలో ఏడాదికోసారి జ్యేష్ఠాభిషేకాలు నిర్వహించి స్వామికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ధనుర్మాసంలో కూడా 1 రోజులు విశేష పూజలు జరుగుతాయి. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇవన్నీ కాకుండా రామతీర్థాన్ని శివక్షేత్రంగానూ భావించే భక్తులు
ఇక్కడ జరిగే శివరాత్రి జాతరకు భారీగా తరలివస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి చేరుకుంటారు. అదేవిధంగా కార్తీక మాసంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రామకోనేరులో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులు పుష్పాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపైన ఊరేగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు రామతీర్థంలో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న ఈ రామస్తూపం ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేక ఆకర్షణ. ఈ రామస్తూపాన్ని పెద్దజీయర్ స్వామి వారు ఇక్కడ స్థాపించారు. మరి రామతీర్థం ఆలయాన్ని మీరు దర్శించుకున్నారా? మరి ఇంత చారిత్రకత కలిగిన ఈ ఆలయాన్ని తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి. ఈ ఆలయం మరింత అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారాలని కోరుకుందాం. ఈ రామతీర్థం క్షేత్ర వీడియో ఇంతటితో పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేసి మన ఛానల్కి మీ సపోర్ట్ అందించండి.